2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. పలు జిల్లాల్లో ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వేలాది ఎకరాల పరిధిలోని మొక్కజొన్న, మిరప, పర్చి, వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే కొన్ని జిల్లాల్లో ఎండుముఖం పట్టిన పంటలకు మాత్రం ఇవి కొంతవరకు మేలు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచుతున్నాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న వానల కారణంగా చేతికొచ్చిన వరి, మిర్చి, కంది, పత్తి, కర్బూజా, పొగాకు, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేశామని అకాల వర్షం కారణంగా అపార నష్టం సంభవించిందని వాపోతున్నారు. ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి పెట్టి పుచ్చతోట పెడితే మొన్న నైట్ పడ్డ వర్షానికి కాయలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. కాయలు ఎవరు కొనేటట్లేరు. రైతుకు మస్తు లాస్ అయ్యేటట్టుంది. ఇప్పుడు ఎకరానికి 20,000 పెట్టుబడి పోయింది. అన్ని అప్పులు తెచ్చి పెట్టినాం. ఈ పంట ఎవరు కొనేటట్లేరు. కొంచెం మీరే ప్రభుత్వం సహకరించి ఏమన్నా చేయగలరని కోరుతున్నాం. ఎకరానికి 20,000 పెట్టుబడి అయింది. ఈ కాయలు ఎవరు కొనకుండా అయిపోయింది. ఈ వర్షం పడి ఖరాబ్ అయిపోయింది. తీగ మొత్తం ఇది కాయ కూడా అంత వలిగిపోయింది. ఇది ఎవరు కొనేటట్లేరు. గవర్నమెంట్ కొంచెం ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రధానంగా జనగామ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కళ్లంలో పోసిన మిర్చి, కంది పంటలు తడిసి ముద్దయ్యాయి. 1-2 రోజుల్లో అమ్ముకోవాల్సి ఉండగా చెడగొట్టు వానతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు 4-5 రోజుల్లో చేతికి రానున్న పుచ్చ, దోస తోటలపై వర్షం పెను ప్రభావాన్నే చూపింది. కాయలు తెల్లగా మారడంతో పాటు బేటలు వారడంతో కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నేను 5 ఎకరాల మిర్చి వేశాను. సుమారుగా దాదాపు దీనికి 6 లక్షల పెట్టుబడి పెట్టి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఈ సంవత్సరం మిర్చి గిట్టుబాటు ధర ఉంటుందని ఎంతో ఆశతో ఎదురు చూసి పూర్తిగా పంట చేతికొచ్చి కళ్ళంలోకి చేర్చిన తర్వాత అకాల వర్షం వల్ల దాదాపు 100 క్వింటల్ల మిర్చికి తాలుగాయలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని ఇక మార్కెట్లోకి అమ్మబోదామంటే కొనే పరిస్థితులు చాలా తక్కువ. ఇక మేము రైతుగా కోలుకోవాలంటే ప్రభుత్వం ఏ విధమైన తగిన సహకారం ఇస్తే తప్ప మళ్ళా వ్యవసాయం చేసే పరిస్థితులు ఉండవు. రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల చాలా పంటలు, చాలా మంది రైతులకి విపరీతమైన నష్టాలు జరిగినాయి. ముఖ్యంగా మిరపలు కోసి కళ్ళాల్లో ఉన్నాయి. ఎలాంటి ఇది లేకుండా అకస్మాత్తుగా రావడంతో చాలా మంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు అనేక లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఇప్పుడు కళ్ళాల్లో కాయలు ఖరాబ్ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా ఒక రైతునే. నాకు కంది పంట 35 ఎకరాలు వేశాను. 35 ఎకరాల్లో 5 ఎకరాలు ముందే తర్వాత తీసేశాను కాబట్టి 30 ఎకరాల్లో కంది పంట అంతా కోసి ఒక దగ్గర కళ్ళాల్లో వేసి పెట్టాను. అదంతా కూడా రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం నీళ్ళల్లో నానిపోయింది. ఎందుకంటే పెద్ద ఎత్తున 30 ట్రాక్టర్ల కంది కాబట్టి దానికి పరదాలు కూడా కప్పలేని పరిస్థితి. కాయలన్నీ కూడా నీళ్ళలోనే ఉండిపోయినాయి. కందులన్నీ కూడా ఉబ్బి అపార నష్టం జరిగింది. అకాల వర్షం కారణంగా ఖమ్మం జిల్లా మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏన్కూరు, వైరా, జూలూరుపాడు, కారేపల్లి, కొనిజర్ల మండలాల్లో అకాల వర్షాలకు కళ్లాల్లో ఆరబోసిన కాయలు తడిసి ముద్దయ్యాయి. చాలీ పరదాలతో కొన్ని చోట్ల మిరపకాయలు పాడయ్యాయి. పలుచోట్ల కళ్ళాల్లో ఉన్న కంది దిగుబడులు నాశనమయ్యాయి. 3 ఎకరాలు తోడేసామండి. 6 ఎకరాలు కౌలు తీసుకున్నాం. 1,50,000 రూపాయలు పెట్టి కౌలు తీసుకున్నాం. 3 ఎకరాల తోటలో మొత్తం కాయ మొత్తం తడిసిపోయింది. కూలోళ్ళు తోటలోనే ఉన్నారు, కేజీ లెక్క ఏరుతూనే ఉన్నారు. అది తీసుకొచ్చి ఆడిపోతున్నాం. పట్టాలు లేక చాలా మట్టికి మొత్తం 30 క్వింటాలు మిర్చి తడిసి ముద్దయిపోయింది. ఇప్పుడు పట్టాలు తీసినా కూడా దాని నిండా నీళ్ళే ఉన్నాయి. నేను పట్టాలు తీయడానికి కూడా పోవడానికి కూడా అడిగిపోయి తీద్దామన్నా కూడా భయపడి ధైర్యం చేయడి నేను చేను దగ్గర కూడా వెళ్ళలేకపోయాను. ఇక నాకు పెట్టుబడి 1,00,000 రూపాయలు వచ్చింది. దున్నుడు కూడా ఒక 70-80 వేలు వచ్చింది. ఈ కూలీ ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటే అసలు ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు లాస్ వచ్చిందండి. 3 ఎకరాలు తోట వేసిన నష్టపోయినండి. రాత్రి వాన వచ్చి 30 క్వింటాలు తడిచిపోయిందండి. 3 లక్షలు లాస్ వస్తుందండి. మన ఏరితే 70 వేలు అయిందండి. ఇంకా ఇవాళ దొక్కుదాని నెలకర రాత్రి వాన వచ్చిందండి. ఆడ 7,500 నడుతుందండి ఖమ్మం మార్కెట్టు. దారుణంగా అయిందండి పరిస్థితి. ఇవాళ మార్కెట్కి వేసిపోయారండి. 7,500 అడిగితే మళ్ళీ ఇంటికి వస్తుందండి కాయ. ఏంది దారుణం మా పరిస్థితి చూడండి. ఉమ్మడి పాలమూరు జిల్లా బయ్యారం, గార్ల తదితర మండలాల్లోనూ పలుచోట్ల వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిఏసీలు, యార్డ్లు, కళ్ళాల్లో ఆరబోసిన పంటలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అకాల వర్షాలు నాశనం చేశాయని రైతులు వాపోయారు. పంట నష్టంపై సర్వే జరిపి తగిన నష్టపరిహారమందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.